హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్. సో మా డాడీ అయితే తోటకు వెళ్ళారు. సో మ్యాంగో తోటకి. సో మా డాడీ చేసే బిజినెస్ కూడా మ్యాంగోసే. సో ఫ్రూట్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు. అండ్ మా డాడీ వర్క్ ఏంటి అంటే సో ఇలా డిఫరెంట్గా తోటలకు వెళ్ళి ఆ ఫ్రూట్స్ని అయితే బై చేయాలి చూసి. సో మా డాడీ చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైతే డీలర్స్ ఉంటారో సో వాళ్ళకైతే మా డాడీ అయితే మంచి బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ ఏది ఉంది అని అన్ని తోటలో తిరిగి ఆ ఫ్రూట్స్ని అయితే కొనడం జరుగుతుంది. సో అది డీలర్స్ దాకా తీసుకెళ్తారు. సో ఈ వర్క్ అయితే మా డాడీ అయితే చేస్తారు. సో అదే పర్పస్లో మా డాడీ అయితే తోటకైతే వెళ్ళారు. వెళ్ళి అన్ని ఫ్రూట్స్ అయితే చూసారు. డైరెక్ట్గా తోటకైతే వెళ్ళి ఫ్రూట్స్ అయితే చెక్ చేసి అయితే తీసుకుంటారు. సో మా డాడీ బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ మ్యాంగోస్ ఏమున్నాయి అని తీసుకొని అవైతే సేల్ చేస్తారు. సో మా డాడీ దగ్గర అయితే కస్టమర్స్ అయితే చాలా వస్తారు, అంటే మా డాడీ వర్క్ చేసే ప్లేస్లో. సో అందరికీ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో మా ఫాదర్కి అయితే ఫ్రూట్స్లో మంచి నాలెడ్జ్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి. సో అందుకే ఈ ఏజ్లో కూడా మా ఫాదర్ని అయితే మంచిగా రిక్రూట్ అయితే చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కోసం మా డాడీని పంపిస్తారు. సో మా డాడీ అయితే మంచిగా చూస్తారు అని చెప్పి. बारी खूबसूरती भी है मालूम। हाँ माल बग्गड़पन में दिख रहा है और क्या है मालूम, ये जो छीटा है सर का छीटा उतना खूबसूरत नहीं। సో ఇలా చెట్టుకున్న ప్రతి ఒక్క మ్యాంగో అయితే చూస్తారు. సో ఎవ్రీ మ్యాంగో క్వాలిటీ బాగుందా లేదా, సో అది మార్కెట్లో వెళ్తే బాగుంటుందా లేదా, సో ఇవన్నీ అయితే ప్రతి ఒక్క మ్యాంగో అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి అయితే తీసుకుంటారు. సో అదే తోట యజమాని అయితే చూపిస్తున్నారు. సో దాన్ని మా ఫాదర్ అయితే చూస్తున్నారు. ఇలా చాలా విలేజెస్ కూడా మా ఫాదర్ అయితే వెళ్తారు, వెళ్ళి పర్చేస్ అయితే చేస్తారు. సో మ్యాంగోస్ని సో ఇలా అయితే మ్యాక్సిమం అయితే రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు బెస్ట్ క్వాలిటీ. సో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో విలేజెస్ కూడా వెళ్ళాలి. సో వేరే దగ్గర కూడా వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మా డాడీ ఎక్కువ సోలాపూర్ ఇలా ఉంటాయి కదా ప్లేసెస్, సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకుంటారు. సో ఇలా డిఫరెంట్గా తిరిగి అయితే సో మంచి బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. సో చాలా అంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్ సో మా ఫాదర్. సో మ్యాంగోస్ అయితే చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంటుంది. సో అంత బాగుంటాయి మార్కెట్లో మా డాడీ వర్క్ చేసే ప్లేస్లో. సో చాలామంది అయితే అక్కడ కూడా వచ్చి టేస్ట్ అయితే చేస్తారు. టేస్ట్ చేసి ఫస్ట్ అయితే కొంచెం కొంటారు, తర్వాత ఇక రెగ్యులర్గా అయితే కొనడం అయితే జరుగుతుంది. సో ఇలా అయితే మార్కెట్లో కూడా మా డాడీ అయితే సేల్ అయితే చేస్తారు. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో మా డాడీకి కూడా వీడియోస్ అంటే ఇష్టం లేదు. సో నేను అన్నాను బిజినెస్ పర్పస్గానే వీడియోస్ అయితే తీసుకోవచ్చు కదా అంటే అప్పుడు అయితే తీసుకోవడం జరిగింది. ऐसा तो फिर यहाँ तो बेच सकते हैं, बेच सकते थे। ये जो उनके यहाँ जो दिख रही है ये वाइट पन्नी पे ये तुम्हारे అండ్ ఫ్రూట్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అక్కడ ఉండాల్సి ఉంటుంది. అండ్ 4 to మధ్యాహ్నం 1 o'clock వరకు. సో ఫ్రూట్ బిజినెస్ మ్యాక్సిమమ్ మార్నింగ్ వీళ్ళన్నీ పర్చేస్ చేసి సెట్ చేసి సో ఇవన్నీ అయితే చేస్తుంటారు కాబట్టి ఎర్లీ మార్నింగే ఉంటుంది. సో ఈ బిజినెస్లో ఇలా ఉంటుంది టైమింగ్. एक दाना इसको भी कहाँ यहाँ देखो उसको भी है दबा, ये माल रुकाने का माल नहीं होता है, रोकना भी नहीं। क्या रेट है वो बेच के लाए। हाँ अपने का नहीं भी इतना टॉप माल नहीं बिकता, छोड़ दो। సో ఇలా వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాంగోస్ అయితే చూసి ఆ చెట్టుని చూసి సో అవన్నీ చూసి అయితే కొనాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఒకవేళ మంచిగా దొరకకుంటే చాలా ఇందులో లాభం ఎలా ఉందో నష్టం కూడా అలాగే ఉంటుంది. సో అన్ని విధాలుగా చూడాల్సి వస్తుంది అన్నమాట. సో అన్నీ కేర్ఫుల్గా చూసి దాన్ని బట్టి అయితే తీసుకోవాల్సి వస్తుంది మ్యాంగోస్. ये लंबी सा
ఇలా డైరెక్ట్గా వెళ్ళి అయితే డైరెక్ట్గా అయితే పరిశీలిస్తారు. సో ఫ్రూట్ అనేది బాగుందా లేదా, దానికి ఏమైనా పురుగు పట్టిందా, ఒకవేళ దాన్ని బై చేస్తే మార్కెట్లో దాని రేంజ్ ఉంటుందా, పడిపోతుందా, సో మ్యాంగోస్ మంచిగా ఉంటాయా, లేకుంటే బ్లాక్ ఏమైనా అయిపోతాయా, లేదా ఏమైనా మచ్చలు వస్తాయా, సో ఇలా చాలా ఉంటుంది సో మ్యాంగోస్లో. సో అన్నీ చూసి తీసుకోవాల్సి వస్తుంది. సో అలా అని అన్ని తోటలకైతే తిరుగుతారు. సో ఎక్కడ బెస్ట్ దొరికితే అక్కడైతే తీసుకోవడం జరుగుతుంది, అక్కడ కొనుక్కుంటారు. సో ఇలా అయితే మా ఫాదర్ అయితే ఒక వీక్లీ ఒక ట్వైస్ అయితే ఇలా వెళ్తారు. వెళ్ళి అయితే స్వయంగా చూసి దాన్ని అయితే కొనడం జరుగుతుంది. సో దాన్ని మార్కెట్లో విక్రయిస్తారు. సో ఇది మ్యాంగో బిజినెస్. అంటే నాకు అంతగా తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. అండ్ చాలామంది యూత్ ఉంటారు. సో వాళ్ళైతే ఇక మిగతా వర్క్స్ క్యారెట్స్ ఫిల్ చేయడం, మ్యాంగోస్ పెట్టడం, సో వాటిని లారీలో ఎక్కియడము, సో ఇవన్నీ అయితే వాళ్ళు చేస్తారు. సో ఇలా అయితే అందరూ ఒక టీమ్ వర్క్ అయితే చేస్తారు. సో ఇదైతే ఈ మ్యాంగో తోట అక్కడ కనిపిస్తున్న అతనైతే మా మ్యాంగో తోట యజమాని. సో అతనైతే చూపిస్తున్నారు జస్ట్. సో దాన్ని బట్టి అది కొనాలా లేదా అని మా డాడీ చూసి అయితే డిసైడ్ అయితే చేస్తారు. సో ఇది మా నాన్న చేసిన బిజినెస్. సో మా డాడీ ఇందులో ఉన్నారు కాబట్టి మాకైతే బెస్ట్ క్వాలిటీ మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి. సో మేమైతే చాలా మంచి మ్యాంగోస్ అయితే తిన్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మ్యాంగోస్ అనేవి చాలా అంటే చాలా తిన్నాము. సో మనకు ఏ ఫీల్డ్లో మన వాళ్ళు ఉంటే అది మనకు అడ్వాంటేజ్ అన్నట్టు. సో మాకైతే బెస్ట్ క్వాలిటీ మ్యాంగోస్ అయితే మా డాడీ అయితే తీసుకొస్తారు. అండ్ నాకు కూడా ఇలా ఒకసారైనా ఇలా తోటకు వెళ్ళాలి అనిపిస్తుంది. సో యాక్చువల్గా చూడాలి, ఎప్పుడైనా నెక్స్ట్ టైం నేను కూడా వెళ్తాను. ఓకే దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.